మన తెలంగాణలో రేవంత్ అన్న మంచిగా పని చేసిన అందరికి అవార్డులు ఇస్తున్నాడు. చూసినావా ప్రధాని మోదీ ఏం చేసిండో? ఏం చేశాడు? ఏంటి నీకు తెలీదా? తెలంగాణ సమాజం అంతా బగ్గుమంటోంది. మన రేవంత్ అన్న కూడా బాధపడిండు. వెంటనే మోదీకి లెటర్ రాస్తానని చెప్పిండు. అసలేం జరిగింది? నీ పిచ్చి మొకమా, మనోళ్ళు ఒక్కరికి కూడా పద్మశ్రీ ఇయ్యలే. మరి 8 మంది బీజేపీ ఎంపీలు ఏం పీకుతున్నారు? గడ్డి ఢిల్లీ పార్లమెంటు ముందున్న లాన్ లో బాగా పెరిగిందంట, కూర్చొని అది వీకుతున్నారు. మంచిగా చెప్పినావు. పొద్దున్న లేస్తే చాలు గొప్ప నీతిమంతుల్లా సూక్తులు చెబుతారు. ఒక్కరికి ఇప్పించలేకపోయారు. ఛ! ఇంతకీ ఎవరెవరి పేర్లు పంపిండు రేవంత్ అన్న? చుక్క రామయ్య, అందశ్రీ, గోరటి వెంకన్న, గద్దర్, జయధీర్, తిరుమలరావు. అయ్యోయ్యో, చాలా బాధగా ఉందే. మరి ఏం చేస్తాం? బీజేపీ గాళ్ళని గెలిపించినాం కదా, అనుభవించాల్సిందే. అంటే మనం కూడా గడ్డి పీకాల్సిందేనా? ఏం అవసరంలా. టైం వచ్చినప్పుడు ఒక్కటి పీకితే ఇంట్లో కూర్చొని గడ్డి పీక్కుంటారు. అవును, అట్లనే చెయ్యాలి.